బీజేపీ ఇప్పుడు ఎన్నికలంటేనే భయపడుతుందట. తప్పనిసరి పరిస్థితుల్లోనే హర్యానా, కాశ్మీర్ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందట. ఏదో కారణం చెప్పి మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినా త్వరలోనే అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇప్పుడు ఇదే బీజేపీ నాయకత్వానికి ఇబ్బందిగా మారిందట. ఇంతకు బీజేపీ ఇంతలా భయపడ్డానికి కారణమేంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహారాష్ట్ర పేరు ఎత్తితేనే భయపడుతోందట. ఇప్పటికే ఆ రాష్ట్రంలో చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి జంకుతోందట. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో పాటు జరగాల్సిన ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయడానికి ఈ భయమే కారణమట. 3 రాష్ట్రాలకు కలిసి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ చేయలేమని బీజేపీ జాతీయ నాయకత్వం భావించిందట. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రను కోల్పోయేందుకు బీజేపీ సిద్ధంగా లేదట. అందుకే మహారాష్ట్రకు ప్రత్యేకంగా ఎన్నికల షెడ్యూల్ రూపొందించేలా ఈసీఐపై ఒత్తిడి తెచ్చినట్లు చర్చ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలను శాంతి భద్రతల సాకుతో బీజేపీ లేట్ చేయించిందట. గత 5 ఏళ్లలో మహారాష్ట్రలో జరిగిన రాజకీయం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు. అయితే ఎన్డీఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా అంతర్గత గొడవలతో అది వెంటనే సాధ్యం కాలేదు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది. అయితే మహావికాస్ ఆఘాడీ తరపున పోటీ చేసిన ఎన్సీపీలోని ఒక వర్గం అనూహ్యంగా బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ ఆయన అసెంబ్లీలో బలం నిరూపించుకోకపోవడంతో 5 రోజుల తర్వాత రాజీనామా చేశారు. ఇక ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన శివసేనకు మహావికాస్ ఆఘాడీ కూటమి మద్దతిచ్చింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. ఆయన దాదాపు 2.5 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్నారు. ఇక్కడ మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ వచ్చింది. శివసేనలో వర్గపోరు మొదలైంది. మహావికాస్ ఆఘాడీ కూటమితో పొత్తు పెట్టుకోవడాన్ని ఏక్నాథ్ షిండే వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా పార్టీని చీల్చి బయటకొచ్చారు. అయితే ఈ చీలిక వెనుక బీజేపీ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈసారి బీజేపీ సీఎం పదవిని శివసేనను చీల్చిన ఏక్నాథ్ షిండేకిచ్చారు. 2 ఏళ్లకు పైగా ఏక్నాథ్ షిండేనే మహారాష్ట్రకు సీఎంగా ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో శివసేనలోని 2 వర్గాలు 2 కూటముల తరపున పోటీ చేయనున్నాయి. షిండే వర్గం ఎన్డీఏలో, ఠాక్రే వర్గం ఇండియా కూటమిలో చేరిపోయాయి. అయితే గత కొంతకాలంగా మహారాష్ట్రలో నిలకడైన ప్రభుత్వం లేకపోవడానికి బీజేపీనే కారణమని ప్రజలు భావిస్తున్నారట. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందట. ఇటీవల లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 48 ఎంపీలకు గాను ఇండియా కూటమి 31 స్థానాలను గెలిచి పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. ఇండియా కూటమిలోని పార్టీలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడీ పేరుతో పోటీ చేస్తాయి. లోక్సభ ఎన్నికల రిజల్టే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని బీజేపీ భయపడిందట. అందుకే 3 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా మహారాష్ట్రను మాత్రం పక్కన పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికలను సపరేట్గా నిర్వహించడం వల్ల పూర్తి దృష్టి పెట్టవచ్చని బీజేపీ భావిస్తోందట. దానివల్ల గెలవడానికి కావలసిన వ్యూహాలను ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవచ్చని కూడా అంచనా వేసుకుందట. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 26న గడువు ముగుస్తోంది. ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే 2 నెలల్లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. 2019 అక్టోబర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ లెక్కలు వేసుకున్న బీజేపీ సెప్టెంబర్లోనే మహారాష్ట్రకు ఎన్నికలు పెట్టకపోయినా న్యాయపరంగా అడ్డంకులు రావని అంచనా వేసుకుందట. ఈసీఐకి కూడా సాంకేతికంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం కూడా లేదు. అందుకే అక్టోబర్ 8న 2 రాష్ట్రాల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈసీఐ మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందట. అక్టోబర్ 2వ వారంలో షెడ్యూల్ ప్రకటించి నవంబర్ 3వ వారంలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందట. బీజేపీ కూడా ఈ షెడ్యూల్ అయితే అనుకూలంగా ఉంటుందని భావిస్తోందట. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమికి గట్టి పోటీ ఇవ్వాలంటే ప్రత్యేక వ్యూహంతోనే వెళ్లాలని భావిస్తోందట. ఇన్నాళ్లు ఉచితాలకు దూరం అంటూ మోదీ ప్రభుత్వం చెప్పింది. ఎన్డీఏ పక్షాలను కూడా ఉచితాలు ప్రకటించవద్దని ఒత్తిడి తెచ్చింది. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉచితాలు భారీగా ప్రకటించి అధికారంలోకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్వయంగా బీజేపీనే ఉచితాలను ప్రకటిస్తోంది. మహిళలకు 18,000 రూపాయలు, రంజాన్, బక్రీదులకు 2 సిలిండర్లు ఉచితం అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇక రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహంతో వెళ్లాలని బీజేపీ భావిస్తోందట. సాధ్యమైనన్ని ఉచితాలు, ఇతర పథకాలతో ఓటర్లను ఆకట్టుకోవాలని అనుకుంటోందట. ఆర్థికంగా ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉచితాలు ప్రకటించినా రాష్ట్ర ఖజానాకు భారం కాదని అంచనా వేస్తోందట.
మొత్తానికి బీజేపీ భయంగానే మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్తున్నా అందుకు కావలసిన వ్యూహాలను మాత్రం సిద్ధం చేసి పెట్టుకుందట. ఇది ఇవాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.